హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యద్భావం తద్భవతి. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వీడియో రూట్ చక్ర గురించి. అఫ్ కోర్స్ డీప్ ఇన్ లెవెల్లో కాకపోయినా అసలు మీకు అర్థమయ్యే లెవెల్కి మీకు రూట్ చక్ర గురించి, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉండి అసలు ఈ చక్రాస్ అంటే ఏంటి, అందులో అసలు ఈ రూట్ చక్ర అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎలా దానిని మనం సరిచేసుకోవాలి, దీని విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి. సో ఈ రూట్ చక్ర అనే లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే మన పెరీనియం, అంటే బేస్ ఆఫ్ స్పైన్ ఏదైతే ఉంటుందో ఓకే అక్కడ ఉంటుంది. అంటే మనం కూర్చుని ఉంటే ఆ కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఈ ప్లేస్లో ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని మనం రూట్ చక్ర అని అంటాం. 4 పెటల్స్తో ఇది ఉంటుందన్నమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఎర్త్ అండ్ సాటర్న్ కూడా మనకి కనెక్ట్ అయి ఉంటాయి ఈ యొక్క చక్రాతో. ఎర్త్ అంటే మీకు తెలుసు కదండి, చాలా భరించే శక్తి ఎక్కువ ఉన్నటువంటి తల్లి. ఓకే, అలా తీసుకోండి. అంటే మీకు డీప్గా అర్థం అవ్వాలంటే వాటికి ఉన్న క్వాలిటీస్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎంతో ప్రశాంతంగా, ఎంతో భరించే శక్తితో, చాలా ప్లెజెంట్గా, ఎప్పుడో కోపం వచ్చినప్పుడు తప్ప అదర్వైజ్ మనకి కావలసిన ప్రతి దాన్ని మనకు అందించే శక్తి ఉన్నటువంటి మదర్ ఎర్త్, వసుంధర, గాయ, భూమాత, ఏదైనా అనుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ సాటర్న్. సాటర్న్ అంటేనే డిసిప్లిన్. చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అనుకున్నది అనుకున్న టైంలో చేయాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గానే జరగాల్సిన పనులు చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ రూట్ చక్రాకి ఆల్రెడీ ఫుడ్ ఏం తినాలి ఏంటి అనేది మీకు నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. సో అది ఒక్కటి స్కిప్ చేసి మిగతా చెప్తాను. మీకు ఎప్పుడైనా సరే రూట్ చక్రాకి సంబంధించి మెడిటేషన్తో పాటు ఆల్వేస్ కంటిన్యూస్గా కనెక్టివిటీలో ఉండాలి అని అంటే గార్నెట్ కానీ, స్మోకీ క్వార్ట్స్ కానీ, టర్మ్లైన్ కానీ, ఆబ్సిడైన్ మెయిన్ అన్నమాట. అలాగే టైగర్ ఐ కానీ ఇలాంటి క్రిస్టల్స్ని మనం ఒంటి మీద ఉంచుకోవాలి. కానీ దాంతోపాటు క్లియర్ క్వార్ట్స్ అనేటటువంటి జపమాలలాగా వచ్చేది, అది కూడా మంచి క్వాలిటీ ఉన్నదాన్ని ఎప్పుడు రెగ్యులర్గా మన ఒంటి మీద ఉంచుకోవడానికి ట్రై చేయాలి. సో ఈ అబ్స్టైన్ ఏదైతే ఉంటుందో మన రూట్ చక్రాన్ని సాటర్న్ లెవెల్ నుంచి క్లియర్ చేసి మనకి ఏం కావాలి అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఆయిల్స్ వైజ్ అంటే ఇది మీరు దీపంలాగా వెలిగించుకోవచ్చు, లేకపోతే మన మెడ దగ్గర రాసుకోవడానికి, హ్యాండ్స్ రాసుకోవడానికి, అలా కూడా మీరు ఈ శాండిల్వుడ్ ఆయిల్ని ఆయిల్ రూపంలో కానీ లేదా అగరబత్తి రూపంలో కానీ మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పాను కదా. ఇప్పుడు అసలు మనకి ఎలా బ్యాలెన్స్గా లేకపోతే ఫీలింగ్స్ అనిపిస్తూ ఉంటాయి, మనకి ఎలాంటి ఒక ఇన్బ్యాలెన్స్డ్ ఫీలింగ్ జరుగుతుంది అనేది మీకు నేను చెప్తాను. మెయిన్ ఏంటంటే రెస్ట్లెస్గా అనిపిస్తుందండి. అంటే ఎంత తక్కువ పని చేసినా కూడా ఏంటి ఇంత తొందరగా అలసిపోతున్నాం, అబ్బాయి కొంచెం పని కూడా ఇంకెవరైనా చేస్తే చాలా బాగుంటుంది, దీస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అనిపిస్తుంది. తొందరగా శరీరం అలసిపోవటం జరుగుతుంది. అనుకున్న పనులు అనేవి ముందుకు వెళ్లకుండా ఆగి అక్కడికే స్టక్ అయిపోతూ ఉంటాయి. స్పెషల్లీ మనీ విషయంలో, హెల్త్ విషయంలో ఇది బాగా మీకు ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. సో అప్పుడు మీరు ఎప్పుడైతే ఇలాంటి ఫీలింగ్ అనిపిస్తుందో రూట్ చక్రాకి సంబంధించినటువంటి మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనండి. సో ఆ తర్వాత ఫోకస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ పని కంప్లీట్ చేద్దామని మీరు అనుకుంటే అది కంటిన్యూస్గా పోస్ట్పోన్ అవుతుంది అని అంటేనే మీరు కొంత అబ్జర్వ్ చేసుకోండి. నాకు ఇలా పోస్ట్పోన్ అవుతుంది అని అంటే లైక్ రాహు కైండ్ ఆఫ్ ప్లానెట్ ఏదైనా ఎంటర్ అయినా కూడా మనకి పోస్ట్పోనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎప్పుడు ఆయన నీచ స్థానంలో అట్లా ఉన్నప్పుడు, ఓకే, అలా కాకుండా ఆయన ఉచ్చ స్థానంలో, మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా అసలు ఆన్లైన్లో పేమెంట్స్, ఆన్లైన్లో సంపాదించడం, ఆన్లైన్కి సంబంధించి ఏదైనా చేస్తున్నప్పుడు కూడా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేది రాహు యొక్క మనకి ప్లస్ పాయింట్ ఉంటేనే అలా అవుతుందన్నమాట. కాకపోతే ఏంటంటే మీరు దేనికి ఎడిక్ట్ అవుతారు అనే దాన్ని చూస్ చేసుకునే శక్తిని కూడా మీకే ఇస్తారు ఆయన. సో అప్పుడు
రీల్స్ చూసుకుంటారా, మీకోసం మీరు ఏదైనా చేస్తారా? సో మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఎక్కడైతే అన్బ్యాలెన్స్డ్గా అనిపిస్తున్నాయో వాటిని సెట్ చేయాలన్నమాట. సరే, ఇప్పుడు అసలు బ్యాలెన్స్డ్గా ఉంటే ఎలా ఉంటుంది? చాలా అంటే చాలా మంచి హెల్త్ ఉంటుంది అనమాట. సో మనం ఎలాంటి ఫుడ్ తిన్నా మంచిగా అరిగించుకోగలుగుతాం, మంచిగా హెల్తీగా ఉంటాము. ఎలాంటి ఫుడ్ అంటే మళ్ళీ మీరు జంక్ ఫుడ్స్కి వాటికి వెళ్ళకండి. అంటే ఒక్కోసారి ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా, ఒకవేళ సమ్టైమ్స్ ఫ్రూట్స్ నట్స్ ఇవేం తినకపోయినా నార్మల్ అన్నం తిని టిఫిన్ తిని ఉన్నా కూడా మీకు బ్యాలెన్స్డ్గానే ఉంటుందన్నమాట. దాని తర్వాత కంఫర్టబుల్ బాడీ జోన్లో మీరు ఎంత పని చేసినా మళ్ళీ అలసిపోకుండా చక్కగా ఉంటారనమాట. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫీలింగ్ సేఫ్. ఇందాక మనం సెక్యూర్డ్గా ఉండమని అనుకున్నాం కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది? చాలా సేఫ్ ఫీలింగ్ అనిపిస్తుంది, రిలాక్స్డ్గా అనిపిస్తుంది, చాలా అంటే చాలా స్టేబుల్గా అనిపిస్తుంటుంది అనమాట. సో ఇది కూడా మీకు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అసలుకి రూట్ చక్ర అనేది అలైన్మెంట్లో. ఓకే, అప్పుడు ఏం చేయాలి అని అనుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే కళ్ళుప్పు వేసుకొని స్నానం చేయటం అలవాటు చేసుకోండి. అండ్ యోగాలో మౌంటైన్ పోజ్, ఫ్రాగ్ పోజ్, ట్రీ, ఈగల్, ఈ 4 పోజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పోజెస్తో ప్రతిరోజు కూడా యోగా చేయడానికి ట్రై చేయండి. అండ్ కాళ్ళకి చెప్పులు లేకుండా కనీసం ఒక 10-15 నిమిషాలు గ్రాస్ మీద కానీ లేకపోతే ఎర్త్ మీద కానీ నడవడానికి ట్రై చేయండి. ఓకే, మట్టి నేల అయితే కనుక తొందరగా కనెక్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, లమ్ అనే బీజ్ మంత్రాన్ని 21 నిమిషాలు తగ్గకుండా కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా 21 రోజులు నియమంగా పెట్టుకొని కంటిన్యూ చేయండి. ఓకే, ఫస్ట్ మీరు రూట్ చక్రాన్ని సెట్ చేయండి. దాని తర్వాత ఇంకే చక్రాన్ని మీకు సెట్ కాకపోతే దెన్ అప్పుడు దాన్ని కూడా మనం సెట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మీరు ప్రతిరోజు నేను చాలా సేఫ్గా ఉన్నాను, నేను చాలా సెక్యూర్డ్గా ఉన్నాను, నేను ఏదనుకుంటే అది చేయగలుగుతాను, నాకు చాలా మంచి ఆరోగ్యం ఉంది, నేను డబ్బుల్ని ఈజీగా సంపాదించగలుగుతాను, నేను అనుకున్నటువంటి లగ్జరియస్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాను, నేను ఏ పని అనుకున్నా కూడా చాలా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాను. ఇలాంటి మంచి మంచి మాటలు మీకోసం మీరు అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గానే రూట్ చక్ర అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో రూట్ చక్రాన్ని సెట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత అది బ్యాలెన్స్డ్గా ఉంది, అన్బ్యాలెన్స్డ్గా ఉంది, ఇవి మీకు ఈజీగా అర్థమైపోతాయి అనమాట. అర్థమైపోయినప్పుడు ఎప్పుడైనా మీకు మనీకి సంబంధించి బాగా మీకు ఇది అనిపించినప్పుడు ఖచ్చితంగా రూట్ చక్రాలో ఒక్కసారి చెక్ చేసుకుంటా, అంటే మనం ఏం చేస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాం, డబ్బుల గురించి ఏం మాట్లాడుతున్నాము, మనుషుల గురించి ఏం మాట్లాడుతున్నాము, మనం అసలు ఏం చేస్తున్నాం, మనం డిసిప్లైన్డ్గా ఉన్నామా, మనం డిసిప్లైన్డ్గా లేకుండా ఎవరినైనా ఏమన్నా అంటున్నామా, ఇలా మనల్ని మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, అయినా సరే మీకు అన్నీ చెప్పాను కదా, బ్రీఫ్గా మీకు ఫుడ్ ఆల్రెడీ చేశాను వీడియో, కానీ బ్రీఫ్గా అయితే చెప్తానండి. రెడ్ యాపిల్స్ కానీ, టొమాటోస్, లేకపోతే రాస్బెర్రీస్, నెక్స్ట్ జింజర్, తర్వాత వచ్చేసి చెర్రీస్, వాటర్ మిలన్, రెడ్ బెల్ పెప్పర్, ఇలాంటి ఫుడ్ని మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి రూట్ చక్ర. అంటే ఇవన్నీ చేస్తూ కూడా మనం ఫుడ్లో కూడా కొంత ఇంక్లూడింగ్ ఏమైనా చేయగలిగితే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి రూట్ చక్రాన్ని ఈజీగా సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ బేసిక్ లెవెల్ అండి. సో దీని నెక్స్ట్ లెవెల్ అంటే ఫ్రీక్వెన్సీస్ వినడము, లేకపోతే సబ్లిమినల్స్ వినడము, ఆ తర్వాత దాని గురించి తెలుసుకొని మనం ఇంకా రూట్ చక్రాకి డీపెన్గా తెలుసుకొని ఎవ్రీ డే ఒక కైండ్ ఆఫ్ అఫర్మేషన్స్తో వాటితో వెళ్ళడము, కంటిన్యూస్గా వీటి మీద మెడిటేషన్స్ చేయటము, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి డీపెన్ లెవెల్లో చక్కగా రూట్ చక్ర అనేది సెట్ అవుతుంది. సో రూట్ చక్ర కనుక మనకి సెట్ అయిపోతే ఇంకా అక్కడి నుండి లైఫ్లో మీరు అనుకున్నట్టు జరుగుతాయి, డబ్బులు వెంటనే చేతికి అందుతాయి, అనుకున్న సంపాదన మీ చేతిలోకి వస్తుంది, ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఉంటే ఈజీగా వస్తుంది, అలాగే మీరు ఎవరికైనా ఇవ్వాలంటే ఈజీగా ఇచ్చేస్తారు. భూమి కొనుక్కోవటం కానీ అమ్మడం కానీ ఇలాంటివి ఏమైనా చేయాలంటే అవన్నీ కూడా ఈజీ ప్రాసెస్లోకి మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఫైనాన్షియల్గా కానీ మీరు ఏదైనా చక్కగా సెట్ అవ్వాలని అంటే రూట్ చక్రాన్ని ఫస్ట్ సెట్ చేసుకోండి. ఓకే, ఐ థింక్ సో చెప్పిన పాయింట్స్ అర్థమయ్యాయి అనుకుంటా. బట్ ఈ క్లాస్ విన్న తర్వాత దయచేసి పాయింట్స్ లాగా రాసుకోండి. ఎప్పుడైనా మీరు మిస్ అయినా, ఎప్పుడైనా వినాలనుకున్నా
అప్పుడు మీరు ఈ వీడియో చూడొచ్చు. లేదు అని అంటే కనుక ఆ పాయింట్స్ ఒక బుక్ మీద ఎప్పుడైనా సరే ఏదన్నా వింటే వాటిని ఒక బుక్లో రాసుకోవడం అలవాటు చేసుకోండి. మీరు చూసే అలవాటు చేసుకుంటారు, లేకంటే మళ్ళీ అది బుక్ని చూడకుండానే మొత్తం బైహార్డ్ లాగా మీ బ్రెయిన్లో పెట్టుకుంటారు, లేకపోతే మర్చిపోతే అప్పుడప్పుడు ఆ బుక్ని చూసుకుంటారు. కానీ ఎప్పటికైనా సరే మీరు రాసి పెట్టుకుంటే అది మీ లైఫ్లో చాలా బాగా పనిచేస్తుందండి. మంచి మంచి బుక్స్ చదవటం కూడా అలవాటు చేసుకోండి. బుక్స్ అనేవి మనకి ఒక నాలెడ్జ్, అంటే మన ఎదురుగుండా ఎంతో వ్యక్తిత్వ వికాసం ఉన్నటువంటి మనుషులు మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంటాయి అనమాట. సో బుక్ రీడింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండి. సరే, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, కానీ అసలు రూట్ చక్ర అనేది ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మీరు నమ్ముకోవాల్సింది ఎవరినో తెలుసా అండి? భూమాతని. అమ్మ సహనం మనలో ఉందో లేదో మనకి ఎదుటి వాళ్ళల్లో చూపిస్తూ ఉంటుందన్నమాట. ఏంటది? మనలో ఏమో రాంగ్ ఉందో అది మనం ఎదుటి వాళ్ళలో వేలు పెట్టి మరి వీళ్ళిలాగా అని చూపిస్తూ ఉంటాం అనమాట. సో అలాంటి నేచర్ని తగ్గించుకొని సహనాన్ని, మంచి మాటని, నడవడికిని అలవాటు చేసుకోమని చెప్పి మనకి నేర్పిస్తూ ఉంటుంది. మీకు విషయం తెలుసా అండి? చాలా సింపుల్గా ఈజీగా రూట్ చక్రాన్ని మనం అలైన్మెంట్ చేసుకోవచ్చు విత్ కాళికామాత రిచువల్స్తో. నేను ఎంతోమంది స్టూడెంట్స్కి కాళికామాత రిచువల్స్ని నేర్పించాను. మీరు మీ అవసరం తీరిపోయిన తర్వాత వదిలేయటం కాదు, కంటిన్యూస్గా కాళికామాత కనెక్షన్లో ఉంటే కనుక మీకు ఫైనాన్షియల్గా ఉండేటటువంటి ఎలాంటి ఛాలెంజ్ అయినా సరే నెమ్మదిగా పక్కకి జరిగిపోతూ ఉంటుందన్నమాట. అలాగే లైఫ్లో మీరు స్ట్రాంగ్గా ఓకే, మనలో ఉండే ఫెమినిన్ అండ్ మస్కులైన్ ఎనర్జీ ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతుంది ఆమె. మనం అనుకుంటాం కదా కాళికామాత అంటే మస్కులైన్ ఎనర్జీ చాలా హై అని. కాదు, తనలో కూడా చాలా ప్రేమతత్వం ఉంటుంది. ఆ ప్రేమని మనం ఫీల్ అవ్వగలిగిన రోజున తనతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాము. కాళికామాత రిచువల్స్ని కూడా మనం కంటిన్యూస్గా చేసుకొని వన్స్ తను మనతో కనెక్ట్ అయిన తర్వాత ఆమెకి సంబంధించిన ప్రతిదీ మనం చాంటింగ్స్ కానీ ఏదైనా సరే రిచువల్స్ చేసుకుంటూ ఉంటే, ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మనం పర్మిషన్ తీసుకొని దానితో భూమాత యొక్క హెల్ప్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే భయపడవద్దు. ఓకే, మనకి ఏదైనా జరగట్లేదనంటే మనము ఆ ఫేజ్ నుంచి బయటికి రావాలి అనేది యూనివర్స్ మనకి నేర్పిస్తుందని అర్థం అనమాట. మనం ఎప్పుడైతే ఆ ఫేజ్ నుంచి బయటకు వస్తామో అరే ఇంతేనా అని మనకు అనిపిస్తుంటుంది. ఓకేనండి. సో చాలా సింపుల్ రూట్ చక్రాన్ని అలైన్మెంట్ చేసుకోవడం. సో ఇక్కడ ఉన్నవన్నీ ఫాలో అవ్వండి. వీలైతే కాళికామాత రిచువల్స్ చేసి మీ లైఫ్లో కనీసం ఒక 3-4 టైమ్స్ రిచువల్స్ని కంటిన్యూస్గా చేయండి. మీలో ఎంత చేంజ్ వస్తుంది, మీ యొక్క లైఫ్లో ఎంత చేంజ్ వస్తుంది అనేది మీకే తెలుస్తుంది. ఓకేనండి. సో రోజు కూడా రూట్ చక్రాకి సంబంధించిన అఫర్మేషన్స్ని కొన్నిటిని రాసుకోండి. ప్రతిరోజు మీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా వేరే వాటి గురించి ఆలోచించడం అనేసి ఈ యొక్క అఫర్మేషన్స్ని కంటిన్యూస్గా చాంట్ చేయండి. ఓకే, అలాగే నేను మనీకి సంబంధించి ఎన్నో రిచువల్స్ మీకు చెప్పాను. వాటిలో కొన్నైనా సరే ఫాలో అవుతూ ఉండండి. ఏది చేసినా కూడా 21 డేస్ నుంచి 41 డేస్ కంపల్సరీ చెయ్యండి. ఓకే, అంతకన్నా తక్కువ చేసి 4 రోజులు చేసి వదిలేయటం ఇలాంటివి చెయ్యొద్దు. ఓకేనండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలాగా ఆలోచించే ఎంతోమందికి ఇది యూజ్ అవుతుంది. ఒక చిన్న షేర్, ఒక చిన్న లైక్ చాలామంది లైఫ్లో ఎంతో మార్పుని తీసుకొస్తుంది. అలాగే మీరు ఏమైనా 21 డేస్ క్లాసెస్, పర్సనల్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే కనుక 6301950787 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యద్భావం తద్భవతి.